చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివారులో నూతనంగా నిర్మాణం చేపట్టిన ఎంహెచ్ ప్యాక్టెక్ నిర్మాణం కోసం గతంలో నిర్మాణం చేయొద్దంటూ కంపెనీ పనులను గ్రామస్తులు నిలిపివేశారు. ఈ విషయంపై జిల్లా అధికారుల నుంచి చందంపేట గ్రామ పంచాయతీకి అధికారులు నోటీసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి పద్మ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కంపెనీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దని, కంపెనీ గ్రామానికి అతి చేరువలో ఉన్నందున కంపెనీ ద్వారా వెలువడే వ్యర్థాలతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని, కంపెనీ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వకూడదు గ్రామ సభలో తీర్మానం చేశారు. గ్రామ సభలో గతంలోనే కంపెనీ వద్దని చెప్పినా మళ్లీ గ్రామ సభ నిర్వహించడం ఎందుకని గ్రామ సభ రసాభాసగా కొనసాగింది. పరిశ్రమకు అనుమతులు ఇవ్వకూడదని గ్రామ సభలో గ్రామ ప్రజలు ముక్త కంఠంతో చెప్పారు. పరిశ్రమ యాజమాన్యం వద్ద బేరసారాలు ఆడితే సహించేది లేదన్నారు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమకు ఎన్ఓసి ఇవ్వొద్దంటూ గ్రామ సభలో ఆందోళనకు దిగారు. దీంతో గ్రామ సభ ఉధృత పరిస్థితికి దారితీసింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు గ్రామ సభ వద్దకు చేరుకుని గ్రామస్తులను సముదాయించి శాంతింపచేశారు. సర్పంచ్ ప్రవీణ్ కుమార్, కార్యదర్శి పద్మ మాట్లాడుతూ పరిశ్రమకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఓసి ఇచ్చేది లేదని, గ్రామ సభలో గ్రామస్తుల సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని, ప్రస్తుత పాలకవర్గం 5 సంవత్సరాల వరకు ఉంటుందని, పాలకవర్గం సమయం పూర్తయ్యే వరకు పరిశ్రమకు ఎన్ఓసి ఇచ్చేది లేదన్నారు. జిల్లా అధికారులు పరిశ్రమ అనుమతి కోసం చేసిన ఫిర్యాదుపై నోటీసులు ఇవ్వడంతోనే ఈ రోజు గ్రామసభ నిర్వహించడం జరిగిందని, గ్రామస్తుల అభిప్రాయం మేరకు పరిశ్రమకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి పద్మతో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సభల్లో కూడా ఈ కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మనం తీర్మానం చేసినప్పటికీ కూడా మనకు అక్కడ నుంచి లెటర్ రావడం ద్వారానే ఈ గ్రామ సభని నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ సభ యందు కూడా ఈ కంపెనీ నిర్మాణ పనులు, ఈ నిర్మాణాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్టు గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. అదే తీర్మానాన్ని మేము రాశాను, అదే అక్కడ మనం పంపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ నిర్మాణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయొద్దని గ్రామస్తులందరూ కోరుతున్నారు. కాబట్టి అదే విధంగా దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఓకే, గ్రామసభ ద్వారా పూర్తిగా వ్యతిరేకంగా తీర్మానం చేసి గ్రామ ప్రజల సంతకాల సేకరణ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేము 5 సంవత్సరాల వరకు కూడా మేము ఈ ప్రతి గ్రామ సభలో ప్రతి జనరల్ బాడీ మీటింగ్ లో మేము ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతాం. మరియు ఆ కంపెనీ నిర్మాణం మా గ్రామానికి అవసరం లేదు. ఎందుకంటే 200 మీటర్ల దూరంలోనే ఉంది ఈ కంపెనీ. కాబట్టి ఈ కంపెనీ నిర్మాణానికి మా పాలకవర్గం సభ్యులమందరము వ్యతిరేకంగా ఉంటాము. కావున ప్రజల రేపు పొద్దున ఆ కంపెనీ నిర్మాణము ఆపుదలంటే గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు ఉంటేనే గ్రామాన్ని ఆపొచ్చు. కాబట్టి మనం తీర్మానం ద్వారా మేము దాన్ని పూర్తిగా విస్మరిస్తాము. అందరూ కూడా సహకరించి దాని పనులు జరిగితే కూడా వ్యతిరేకించే కంపెనీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని అందరి పేరున కోరుతున్నాను. థ్యాంక్ యూ.